ఉత్తర భారతదేశంలో ఒక సంఘటన జరిగింది. అదేమిటి అంటే, మొన్న అంబేద్కర్ జయంతి రోజున వారు ఏం చేశారనేది మీరే చూడండి. హిందూ దేవాలయాలపై ఆ భీమ్ జెండాలు ఎగరేశారు. ఇప్పుడు హిందూ దేవాలయాలపై ఆ భీమ్ జెండాలు ఎగరేయాల్సిన అవసరం ఏముంది? అంబేద్కర్ బౌద్ధ మతానికి సంబంధించిన వ్యక్తి. ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఇప్పుడు కాషాయ జెండాలు తీసి పారేసి ఎగరేశారని నాకు వార్త వచ్చింది. అలా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంది కదా. ఇప్పుడు హిందువులకు అనేది ఒక ప్రత్యేకమైన చట్టాలు, రక్షణ చట్టాలు లేకపోతే, ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నట్టుగానే రక్షణ ఇవ్వాల్సింది మైనారిటీలకి, వారికి కాదండి. ముఖ్యంగా రక్షణ ఇవ్వాల్సింది హిందువులకి. దాడి చేసింది హిందువులు కాదు కదా. దాడి ఎవరు చేస్తున్నారు? మైనారిటీస్ చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ పక్క దేశం వాళ్ళని దేశంలోకి వదిలి ఆ ఒక్క ప్రాంతమే నాశనం అయింది కాక, చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలని బట్టల కొట్లని, బొటిక్కులని, హోటల్స్ అని, బిర్యానీ హోటల్స్ అని వాటన్నిటిలోకి దించేది ఎవరు? ఏదో రేటు తక్కువకి వస్తుందని కకృతి పడి కొంతమంది వాళ్ళందరినీ దింపేస్తున్నారు. వీళ్ళైతే తక్కువలో వచ్చేస్తారు. నేను రూపాయి సంపాదించుకోవచ్చని ఆలోచిస్తున్నాడు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటి? దేశద్రోహం జరుగుతోంది. మీరు దీన్ని అరికట్టాలంటే మొట్టమొదట బెంగాల్ నుంచే బోర్డర్స్ని స్ట్రాంగ్ చేయాలి. చుట్టుపక్కల ఉన్న ఏ దేశంలో వాడు మన దేశంలోకి రాకూడదు. మయన్మార్ కానీ, నేపాల్ కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ ఎవడూ కూడా భారత భూభాగంలోకి ప్రవేశించడానికి వీల్లేదు. అటువంటి స్ట్రిక్ట్ రూల్స్ లేకపోతే వాళ్ళు వచ్చి ఇక్కడ చంపేసి అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు చాలా క్రైమ్ రేట్స్ కూడా పెంచడానికి వాళ్ళు ఇలా చేస్తున్నారని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ నుంచి, క్రైమ్ బ్యూరో నుంచి వచ్చింది మనకి ఈ ఇన్ఫర్మేషన్. వాళ్ళ ఒక మెయిన్ టార్గెట్ ఏంటంటే దేశంలో అల్లర్లు సృష్టించడం. బంగ్లాదేశ్ మెయిన్ ఏం అది. దానికి ఏదో ఒక వంక కావాలి. ఆ వంకే ఏదో ఒకటి. వాళ్ళకి ఏం చేసినా చేయకపోయినా వాళ్ళు అల్లర్లు చేస్తూనే ఉన్నారు, సృష్టిస్తూనే ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఇంకా పెంచడానికి, డోస్ పెంచడానికి ఏదో ఒక చిన్న చిన్న కారణాలు ఎత్తుక్కుంటారు. ఆక్రమణలు ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళు.